హాయ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్. తారాలోకం సందడితో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా ఉత్సవ్ అవార్డ్స్ 2017 అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకలో తొలి రోజు తమిళ, మలయాళ సినిమాలకు అవార్డ్స్ ప్రదానం చేయగా బుధవారం తెలుగు, కన్నడ సినిమా అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకకు తెలుగు నుంచి రానా, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ స్టేజ్ పై బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఐఫా వేదికపై తొలిసారి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ ఒక అవార్డు వేడుకకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే మొదటిసారి అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మంగళవారం మొదలైన దక్షిణాది ఐఫా ఉత్సవంలో భాగంగా రెండో రోజైన బుధవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలను ప్రదానం చేశారు. జనతా గ్యారేజ్ కి అత్యధికంగా అవార్డులు లభించాయి. ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడిగా అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ స్పీచ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ చిత్రం జనతా గ్యారేజ్, ఉత్తమ డైరెక్టర్ కొరటాల శివ, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, ఉత్తమ గాయని గీతామాధురి కేటగిరీల్లో అవార్డులను దక్కించుకున్నారు. ఇంకా ఉత్తమ నటిగా సమంతకు ఆ చిత్రంలోని నటనకు గాను అవార్డు లభించింది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేందర్ రావుకి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రానా, నాని కలిసి చేసిన యాంకరింగ్ ఆకట్టుకోగా మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్ లో సందడి చేశారు. అఖిల్, నాగార్జున, అమల, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, క్యాథరిన్, రాశీఖన్నా, రాయలక్ష్మి తదితరులు చేసిన సందడి అతిథులను అలరించాయి. వీరితో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అవార్డ్స్ కు హాజరయ్యి తెలుగు సినిమా గురించి, అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో జరగడం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఫిల్మీ బీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.